ఈ వీడియో ఒక గొప్ప త్యాగానికి సంబంధించింది. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళ వయసు 7 ఏళ్లు, ఇంకొకళ్ళ వయసు 9 ఏళ్లు. కానీ వారి ధైర్యం ముందు పెద్ద పెద్ద రాజ్యాలే వణికిపోయాయి. ఇది కల్పిత కథ కాదు, ఇది నిజంగా జరిగిన చరిత్ర. ఈ త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజే వీర్బాల్ దివాస్. అసలు ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న భారతదేశం వీర్బాల్ దివాస్ ను జరుపుకుంటుంది. దేశం కోసం, ధర్మం కోసం, తమ విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించిన బాలవీరులను స్మరించుకోవడమే ఈ రోజు ఉద్దేశం. అసలు ఈ బాలవీరులు ఎవరు? వీరు గురు గోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు. వారి పేర్లు జొరావర్ సింగ్ మరియు ఫతే సింగ్. వయసు 9 సంవత్సరాలు ఒకళ్ళకి, ఇంకొకరికి 7 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే వారు భయాన్ని అంగీకరించలేదు, విలువల్ని వదలలేదు, ధర్మం కోసం వారి ప్రాణాల్ని త్యాగం చేయడానికి కూడా ఆలోచించలేదు. అసలు ఏం జరిగింది? 1704 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సైన్యం ఆనందపూర్ సాహెబ్ పై దాడి చేసింది. ఈ దాడిలో గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారుల్లో చిన్నవారైన జొరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ లను మొఘల్ నవాబు వజీర్ ఖాన్ బంధించాడు. వారిని తమ మతాన్ని వీడి ఇస్లాంలోకి మారమని బలవంతం చేస్తూ అనేక చిత్రహింసలకు గురి చేశారు. అయినప్పటికీ ఆ చిన్నారులు తమ ధర్మాన్ని విడనాడటానికి ససేమీరా నిరాకరించారు. తమ మతాన్ని వదులుకోని పక్షంలో మరణశిక్ష విధిస్తామని బెదిరించినప్పటికీ వారు లొంగలేదు. దీంతో 1704 డిసెంబర్ 26న పంజాబ్ లోని సరిహద్దు ప్రాంతంలో వాళ్ళని గోడల మధ్య సజీవ సమాధి చేశారు. వారి త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం 2022 సంవత్సరం నుంచి డిసెంబర్ 26ని వీరబాల్ దివాస్ గా ప్రకటించింది. పిల్లలకు, యువతకు ధైర్యం అంటే ఏమిటో, త్యాగం విలువ ఏమిటో తెలియచేయటానికే ఈ రోజు. ఈ వీర్బాల్ దివాస్ మనకిచ్చే సందేశం ఏమిటంటే, వయసు చిన్నదైనా ధైర్యం గొప్పదై ఉండాలని, సత్యం కోసం నిలబడితే చరిత్ర మనల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది అని. వీరబాలుల త్యాగానికి మనం శిరస్సు వంచి నమస్కరిద్దాం. వారి ధైర్యమే మనకు స్ఫూర్తి, వారి త్యాగమే మన గర్వం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. దేశ చరిత్ర అందరికీ చేరాలంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.